భూపాలపల్లి నూతన మున్సిపాలిటీ చైర్మన్గా బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసుల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు బట్టు కరుణాకర్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొల్మి రాజ్ కుమార్ తదితర నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్రసత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని సమర్థవంతంగా వినియోగించి భూపాలపల్లిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, నూతన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు గురుతర బాధ్యత మన మీద ఉంచారు. ఉంచినటువంటి బాధ్యతను ఎలాంటి విస్మరించకుండా మేము బాధ్యతాయుతంగా ఇంకా మా బరువులు బాధ్యతను పెంచినటువంటి బాధ్యతను మేము రాబోయేటువంటి యొక్క మున్సిపాలిటీ 5 సంవత్సరాలలో ఇంతకుముందు రాజకుమార్ గారు చెప్పినట్టుగా ₹1 లంచం లేకుండా అధికారులు తప్పు చేసిన, ప్రజాప్రతినిధులు తప్పు చేసిన మేము ఎన్నికల ముందు చెప్పాం. ఇప్పుడు పదవి బాధ్యతల సందర్భంగా కూడా గెలిచినాక చెప్తున్నాం. ₹1 లంచం లేకుండా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి ఇండస్ట్రీ పెట్టుకున్నా, ఎలాంటి ఇల్లు కట్టుకున్నా మీకు పర్మిషన్ అందే విధంగా మీ సేవలో అప్లై చేస్తే మేము తప్పకుండా ఈరోజు నీతిగా, నిజాయితీగా, న్యాయంగా పనిచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిన్న పొరపాటు కూడా జరగనివ్వకూడదు. కౌన్సిలర్స్ ఎవరైతే గెలిచారో, అధికార పార్టీలో గెలిచినటువంటి కౌన్సిలర్లుగా మీరు వచ్చేటువంటి పనులను, కాంట్రాక్ట్ పనులను చేసుకోండి. కానీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడ జయశంకర్ జిల్లాకు వ్యాపారంగా వచ్చేటువంటి వ్యక్తులకు గాని ఇక్కడ నివాసం ఉండి మంచిగా సెక్యూరిటీ ఉంటదనే విధంగా ప్రజలకు కల్పించి ఇక భూపాలపల్లి పట్టణాన్ని 600 ఓట్లతో ఉన్న గ్రామం ఈ రోజు 60,000 ఓట్లకు 1,00,000 పాపులేషన్ కు చేరుకొని ఇంకొక 1,00,000 పాపులేషన్ పెరిగే విధంగా ఈ మున్సిపాలిటీ కార్యవర్గం పనిచేస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈ రోజు కార్మికుల పక్షాన, భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన మేము ఈ రోజు మాకు వ్యతిరేకం చేసినటువంటి వర్గాన్ని గాని, ప్రజలను గాని ఎవరిని కూడా విస్మరించాం. అభివృద్ధి ధ్యేయంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే డబ్బులు తీసుకునే అధికారం ఉన్నా మీరు వెళ్ళిపోవచ్చు. డబ్బులు ఇక నుంచి ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి డ్రైన్ ఊడి ఎత్తిపోసే కార్మికుని కానుంచి కమిషనర్ వరకు నిజాయితీగా పనిచేయాలి. తప్పుడు అలవాట్లు ఉంటే మానుకోవాలని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి సంక్షేమ పథకాలకు మద్దతుగా 100 మున్సిపాలిటీలను ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఈ రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తుంది. ఇది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ముఖ్యమంత్రి గారు వెంట, మంత్రుల వెంట, ప్రభుత్వం వెంటబడి ఇంకా అభివృద్ధి చేసుకుందాం. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో మంచి ఇండస్ట్రీస్ తెచ్చుకుందాం. అదేవిధంగా పెట్టుబడిదారులను కూడా తెచ్చుకొని అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా పనిచేద్దామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి పట్టణ ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలకు 1 నుంచి 30 వార్డులలో ఓట్లేసి గెలిపించి మాకు బాధ్యతను పెంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా కౌరన్నను చూస్తే అందరికి భయం వేస్తుంది, కానీ ముక్కుసూటిగా ఉంటాడు. కనుక ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. మీకు పెద్ద కొడుకుగా బండి నడిపించడానికి నేనున్నా. మా మున్సిపల్ చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గాని, మా కుటుంబ సభ్యులు తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు జరిపినా నా దృష్టికి తీసుకురండి. సక్రమైన మార్గంలో పెట్టే బాధ్యత మీ సత్యన్నదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి బాధ్యత పెరిగింది. బాధ్యతాయుతంగా అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు మంచి ఇండస్ట్రీస్ తెచ్చుకుందాం. ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి డ్రైన్ ఊడి ఎత్తిపోసే కార్మికుని కానుంచి కమిషనర్ వరకు నిజాయితీగా పనిచేయాలి. తప్పుడు అలవాట్లు ఉంటే మానుకోవాలని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.
ఏ నిమిషము కూడా సమయాన్ని వృధా చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా మరి పని చేయాలని మా చైర్మన్కు వైస్ చైర్మన్కు కౌన్సిలర్లకు అందరికి కూడా మరి తెలియజేస్తూ పదవులు నాకు కోప్షన్ ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని నాకు చెప్పద్దు. పదవి అదే వెంట ఉరికొస్తుంది. ఆ వెంట ఉరికొచ్చే విధంగా మీరు పని చేయాలని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా 2వ వార్డు ప్రజలకు పేరున నన్ను గెలిపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు భూపాలపల్లి మున్సిపల్ పురపాలక సంఘం పురపాలక చైర్మన్గా నన్ను ఎన్నుకున్న కౌన్సిలర్లకు మరియు మా ఎమ్మెల్యే గండ్ర సత్యన్న గారికి భూపాలపల్లి పట్టణ ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భూపాలపల్లి పట్టణం అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. భూపాలపల్లిలో డ్రైనేజీ సమస్య బాగా ఉన్నది. ఇక్కడ డెవలప్మెంటు బాగా లేకుంటున్నది. ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని భూపాలపల్లి అంబేద్కర్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, రాజీవ్ జంక్షన్, హనుమాన్ జంక్షన్, ఈ జంక్షన్లను డెవలప్మెంట్ చేసి భూపాలపల్లి వ్యాపార సంఘాలకు వ్యాపారస్తులకు ఇక్కడ మార్కెట్ షాపింగ్ చేద్దామంటే కూడా వాళ్ళు తీసుకొచ్చిన వాహనాన్ని నిలపడానికి పార్కింగ్ స్థలం లేదు. భూపాలపల్లిలో పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఫిష్, చికెన్, మటన్ ఈ వ్యవస్థలకు సపరేటు మార్కెటు వాళ్ళకు ఏర్పరిచి భూపాలపల్లి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి నాకు అవకాశం కల్పించాలి. భూపాలపల్లి బొమ్మ నుండి అంబేద్కర్ సెంటర్ నుండి ఓసి2 వరకు సెంటర్ లైటింగ్, అంబేద్కర్ సెంటర్ నుండి కృష్ణ కాలనీ వరకు సెంటర్ లైటింగ్ కూడా ఏర్పరచడానికి, డ్రైనేజీ రోడ్డు వెడల్పు కృష్ణ కాలనీ వరకు చేయడానికి కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. ఇక్కడ కోతుల బెడద కూడా బాగా ఉన్నది, కుక్కల బెడద బాగా ఉన్నది. కౌన్సిల్ మీటింగ్ ఏర్పరిచిన తర్వాత కౌన్సిల్లో తీర్మానం చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కౌన్సిల్లో తీర్మానం చేసి కౌన్సిల్ ఎజెండా తీర్మానం తర్వాత ఈ కోతులను, కుక్కల బెడద, ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్టార్ట్ చేయడానికి మీ ముందుకు పురపాలక సంఘం మీ ముందుకు వస్తుంటుంది. కావున భూపాలపల్లి ప్రజలు మాకు సహకరించిన వాళ్ళకందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నన్ను గెలిపించినటువంటి 15వ వార్డు ప్రజలందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను 15వ వార్డు ప్రజలు గెలిపించి మున్సిపాలిటీకి పంపిస్తే నన్ను మున్సిపాలిటీకి ఎంతో నమ్మకంతో నన్ను వైస్ చైర్మన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు